వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం సుస్వాగతం. జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేమ్ల మీ జెన్ జీ న్యూస్. ఈరోజు కథనం ఆదివాసీ పోడు భూములపైన కోర్టు కేసులో నడుస్తున్నటువంటి అంశంపైన ఆదివాసీ హక్కుల సంఘమైనటువంటి తుడుందెబ్బ యొక్క బాధ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గుర్రాల రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్మపురి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గ కేంద్రమైనటువంటి ధర్మపురి పట్టణంలో ఉన్నటువంటి మొదటి తరగతి శ్రేణి జడ్జి కోర్టులో ఉన్నటువంటి ఆదివాసీ పోడు భూములపైన ఈరోజు వాయిదా సంబంధించినటువంటి కేసుకు వాయిదాలో వాళ్ళు హాజరైన సందర్భంలో ఈ యొక్క పలు అంశాలకు సంబంధించినటువంటి వారు పాత్రికేయులతోని బాధిత రైతులతో కలిసి వివరించడం జరిగింది. ఇట్టి అంశం జెన్ జీ న్యూస్ విశ్లేషణలో గుర్రాల రవీందర్ గారితో మాట్లాడిన అంశాలు ఒకసారి ప్రస్తావిస్తే, ఆదివాసులు పొట్టకోడి కోసం వాళ్ళు జానడు పొట్ట కోసం కొద్దో గొప్ప 5 గుంటలు 10 గుంటలు 20 గుంటలు ఇలా కాస్తు చేసుకొని పోడు వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఫారెస్ట్ అధికారులు అక్కసుతోని ఈ యొక్క భూ కబ్జాదారులను పక్కన పెట్టి వీళ్ళ మీద చిన్న చూపుతో ఎంతోమంది పైన కేసులు పెట్టి ఈరోజు కోట్ల చుట్టూ తిప్పుతూ వాళ్ళ యొక్క మానసికంగా ఆర్థికంగా అన్ని విధాల సామాజికంగా నష్టపరుస్తూ ఉన్న విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది. ఇట్టి అంశంపైన గత టీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగా ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మార్పు కోరుకున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన తరుణంలో ఆదివాసీలు కూడా అందులో భాగస్వాములైన విషయం గమనించాలని, అట్టి విషయంలో ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఇట్టి అంశాన్ని ఒకసారి పరిశీలించాలని, అధికారుల తీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని, ఇది ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి అట్టి అధికారులపైన శాఖాపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పకపోవచ్చని, తాము కూడా ఉద్యమాలకు సిద్ధం కావాల్సి వస్తుందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదివాసులకు మంచి చేసే ప్రయత్నం ఈ యొక్క ప్రజా ప్రభుత్వం చేస్తుందని, అది ఎన్నో విషయాల ఆధారంగా స్పష్టమవుతుందని, వారు వాళ్ళకు ఆస్కారం లేకుండా చేయడం అంశం మూలంగా ఎంతవరకు సమంజసమని, ఈ యొక్క హక్కులు కల్పించినప్పుడు ఈ యొక్క వాళ్లకు హద్దులు చూపెట్టి వాళ్ళను ఈ యొక్క వ్యవసాయదారులుగా గుర్తించాల్సిన తరుణంలో కబ్జాదారులకేమో వతాసు బలుకుతూ ఇలా చూడొచ్చు. ఎంతోమందికి ఈ యొక్క కేటాయింపులు జరిగిన అంశాన్ని వారు వెల్లడించడం జరిగింది ఆధారాలతో సహా. ఇలా ఎందుకంటే అధికారులు కావాలని ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఇలా ఆదివాసులను ఇబ్బందులకు గురి చేస్తూ ఈ యొక్క ప్రభుత్వానికి నష్టపరిచే ప్రయత్నం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధికార యంత్రాంగం చేస్తుందని, ఇంకా ప్రభుత్వం మారిన అధికారులు మాత్రం ఆ ప్రభుత్వం యొక్క చేష్టలు విడవడం లేదని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి అంశాన్ని వారు సుదీర్ఘంగా ప్రస్తావిస్తూ భవిష్యత్ తరాల్లో ఈ యొక్క బాధితులతో పాటు ఈ నిరుపేదలైనటువంటి అందరినీ మేము ఏకం చేసి ఏకతాటి మీద తీసుకొచ్చి మేము ప్రజా ఉద్యమాలు చేపడతామని, అప్పటి లోపే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు పెద్ద మనసు చేసుకొని అధికారుల పైన విచారణ చేసి చర్యలు తీసుకుంటూనే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకంటే వారు ఎన్నో అంశాల్లో ప్రత్యేకంగా చొరవ చూపి పరిష్కారానికి కృషి చేసిన తరుణం ఉందని, వారు చేస్తారనే ఆశాభావం కూడా వ్యక్తం చేయడం జరిగింది. వారి యొక్క ప్రత్యేక దృష్టికి ఈ అంశాన్ని తీసుకుపోతున్నామని, తగిన గడువు తీసుకొని సాధ్యమైన త్వరితగిన ఇటీ అంశానికి శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలని, ముఖ్యంగా ఈ ధర్మపురి మండలంలో ఉన్నటువంటి ఈ నక్కలపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని ఈ యొక్క బోదరి నక్కల చెరువుగూడెం రైతులకు సంబంధించినటువంటి ఈ ఫారెస్ట్ కేసుల పరిష్కారానికి కృషి జరపాలని, అదేవిధంగా వీరి యొక్క భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇటు పోడు భూములకు పట్టాలు లేని వారికి పట్టాలు ఇచ్చి, పట్టాలు ఉన్న వారికి కూడా పట్టాలు లేని వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు పట్టాలు ఉన్నవారికి పట్టాలు ఇస్తూ అందరికీ హద్దులు కేటాయించి వాళ్లకు హక్కుదారులుగా వాళ్ళు చేసుకునే విధంగా కృషి చేయాలని వారు ఘంటాపథంగా కోరడం జరిగింది. జెన్ జీ న్యూస్.